హదర్సపాల్ సిస్టర్ ఈరోజు ఆమె జాయిన్ కాలేదు కదా. సో ఒక వాక్య భాగాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు, ఆల్ రిచెస్ కదా. అంత సంతోషం మనం పడుతూ ఉన్నామా అనేది నిజంగా ఈ వాక్య భాగంలో మనము గమనించాల్సింది. సర్వ సంపదలు అంటే ఏంటండి? బంగారము, డబ్బులు, ఇంకా చెప్పండి ఇంకేమున్నాయి? అనేకములు ఉన్నాయి కదా. కానీ కీర్తనాకారుడు, భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో సర్వ సంపదలు అంటున్నావు కదా, మనిషికి కలిగే ఆనందాలన్నిటిలో కంటే ఒక గొప్ప ఆనందము ఏమిట్లో ఉందయ్యా అంటే, సర్వ సంపదల కంటే మించినటువంటి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క శాసనములో కదా. ఎంతగా మనము భక్తుడు ఆలోచించినట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, సర్వ సంపదలు దొరికిన దానికంటే నీ శాసనం అంటే కదా, ఒక స్టే కానీ, లేదా ఒక గవర్నమెంట్ రూల్ కానీ, లేదంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి ఆజ్ఞ కానీ అయితే అది శాసనం అంటారు. ఆ శాసనం యొక్క మార్గాన్ని బట్టి నేను సంతోషించుచున్నాను. సో కదా, ఉన్నటువంటి లోకంలో లేదంటే మనిషికి అనుకుంటున్నటువంటి ఆనందాలన్నిటికంటే కూడా కదా, ఆయన మార్గాన్ని బట్టి, ఆయన శాసనాన్ని బట్టి, ఆయన యొక్క ఆజ్ఞను బట్టి నేను సంతోషించుచున్నాను. యోబు భక్తుడు ఏమంటాడంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క మాటను కానీ, దేవుని యొక్క మాట అంటేనే ఎలాంటిది? అది ఆజ్ఞది, లేదంటే అది చాలా ప్రేమతో కూడినటువంటి ఒక గొప్ప, మనం అనుకోవచ్చు మన జీవితాల్లో అదొక గొప్ప సంతోషాన్ని ఇచ్చేది. ఏమంటాడు? ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి, అయ్యా ఆయన ఒక మాట మాట్లాడాడు అనుకోండి, మనం చెప్తాం కదా, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు కానీ, ఒక ఉద్యోగంలో కానీ, అమ్మా నాన్న కానీ, వాళ్ళు ఏదన్నా ఒక మాట కొంచెం గట్టిగా అన్నారనుకోండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఇమీడియట్గా మాట్లాడుతున్నారు. కానీ వన్స్ అపాన్ ఏ టైం, అంటే ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు ఉండేవాళ్ళు ఎలా ఉన్నారంటే, మా నాన్న మాట్లాడితే ఇంకా నేనేం మాట్లాడొద్దురా, లేదంటే మా అమ్మ చెప్పిందంటే ఇంకా నేను అది నాకు ఇష్టమైనా కూడా మా అమ్మ అడిగిందంటే, లేదంటే మా నాన్న అడిగినాడంటే నేను చేయాలిరా, నిజంరా అనే ఆలోచనలోకి వస్తూ ఉంటాం కదా. ఎట్లా అన్నాడా? ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే కూడా ఎక్కువగా ఎంచితిని. నా అమ్మ అట్లా కాదమ్మా, ఇట్లా కాదమ్మా అని క్రాస్గా మనం మాట్లాడడం లేదంట. ఆయన యోబు మాట్లాడుతున్నాడు. ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందా, ఆ మాటను నేను విడిచిపెట్టి తిరగాలి. అది నాకు కష్టమైనా సరే, నా సొంత నిర్ణయం కంటే కూడా నా దేవుడిచ్చిన ఆజ్ఞను నేను అంత శ్రేష్టంగా ఎంచుతా ఉన్నాను. అందుకే అది నా సర్వసంపద కంటే కూడా ఎక్కువగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన మార్గాన్ని బట్టి నేను సంతోషించగలుగుతూ ఉన్నాను కదా.
నా సొంత అభిప్రాయం కంటే ఆయనకు స్థానము, ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో నిజంగా అందులో ఉండే సంతోషం మామూలుగా ఉండదు. అందులో ఉండే సంతోషము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో మాట చూస్తాం, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆయన నోటిలో నుంచి ఒక మాట వచ్చింది, లేదంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చినాడు అంటే ఆయన మీద ఉన్నటువంటి భయం ఎలాంటిదంట? పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అందుకే మనకు తెలుసు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులు. అంటే ఆయన పరిశుద్ధత అనేది ఒక్కొక్కసారి మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను తో వారు ఆ యొక్క సముద్ర ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రభువు, అయ్యా మీరు అస్సలు ప్రత్యక్ష గుడారాన్ని సమీపించకండి, ఉన్న బలహీనతను బట్టి మెరిగిన సమీపించినారంటే అసలు ఏమైపోతారో తెలదు. దేవుని యొక్క పరిశుద్ధత చాలా శక్తివంతమైంది, అది తట్టుకోలేం మనం. మన యొక్క అయోగ్య స్థితిని బట్టి కానీ, మనకున్న బలహీనతలను బట్టి కానీ, ఒక్కోసారి దేవుని యొక్క మాట మనకు తెలిసినప్పటికి కూడా, దేవుని యొక్క ఆజ్ఞ మనం ఎరిగినప్పటికి కూడా, మన దేవుడేలే, మన దేవుడేలే, కొంచెం చూస్తాలే, ఇది సింపుల్లే, పెద్ద విషయం కాదులే. కానీ అది ఎంతో పవిత్రమైంది. కొంచెం భయం అనేది మనం కలిగి ఉండాలి. అది నిత్యము నిలిచేటటువంటిది కదా, శాశ్వతమైనటువంటిది. ఇంకా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. ఆయన ఏదైనా ఒకటి చెప్పాడంటే అది ఖచ్చితంగా సత్యమైనది, ఎందుకంటే ఆయనే సత్యం. ఒక మాట దేవుడు వాక్య గ్రంథం ద్వారా చదువుతున్నప్పుడు కానీ, సేవకుడు చెప్తా ఉన్నప్పుడు కానీ, ఒక కాంగ్రిగేషన్లో కానీ ఏదైనా ఒక మాట దేవుని వాక్యం మన హృదయంలో తట్టబడిందంటే ఒక్కోసారి అబ్బా ఆ మాట అన్న తర్వాత ఇంకా నాకు అక్కడి నుంచి చాలా దేవుడు ఎంతో దర్శించినట్టుగా మనం చెప్తా ఉంటాం. ఎందుకు అంటే ఆయన వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము లాంటిది, అది సత్యమైంది. కనుక ఎప్పుడైతే ఆయన మాటను సొంత అభిప్రాయం కంటే కూడా ఎక్కువగా పరిగణించినప్పుడు, ఆయన యొక్క శాసనాన్ని ఎంతో భయముగా పవిత్రంగా ఎంచినప్పుడు, ఆయన యొక్క మాట నిత్యము నిలిచేటటువంటిది, అది సత్యమైంది, న్యాయమైంది అని ఎప్పుడైతే ఆ ఫియర్ ఆఫ్ ద రెఫరెన్స్ మనకు వచ్చినప్పుడు, అలాంటి భయభక్తులు మనము చేయగలిగినప్పుడు ఉంటే సంతోషము మామూలుగా ఉండదండి. ఇది అనుభవంలోనికి రావాలి. ఎంతగా అంటే ఒక్కొక్కసారి మనం వాక్యం వింటున్నప్పుడు ఎందుకో తెలియదు, వాళ్ళని కలిసినప్పుడు కానీ, మంచి ఆత్మీయంగా ఉన్న వాళ్ళని కలిసినప్పుడు కానీ అసలు ఏం చెప్పలేము, కానీ విల్ బి రిజాయిస్ ఇన్ అవర్ హార్ట్. వాళ్ళ ఎందుకు అంటారు, బ్రదర్ మనం ఫెలోషిప్ కలిగి ఉండాలి, లేదంటే నిన్న సాయంత్రం ప్రేమ అంటా ఉన్నాడు అన్న, రోజుకు ఒకసారి కలవాలన్నా, చాలా బిజీ అయిపోయినావు, ఫెలోషిప్ ఉండాలన్నా, లేదంటే ఈయన ఎట్నో ఉంటుంది నాకు అంటే అదేదో చేద్దామనేది ఏం లేదు. కొద్దిసేపు మాట్లాడి దేవుని ఉద్దేశాలు కానీ, లేదంటే మనం మాట్లాడుకునే విషయాలు కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ రెఫరెన్స్ కదా, దేవుని భయము మన మాటల్లో ఉండి, దేవుని ప్రేమ ఆయన బిడలైనటువంటి వారి మధ్యన ఉన్నప్పుడు, అది లోకంలో ఏది ఇచ్చినా రానంత సంతోషము ఆయన యొక్క బిడలతో, ఆయన యొక్క ఆ మాటలో, ఆయన యొక్క ఆజ్ఞలో మనము ఎప్పుడైతే అది ఒక గొప్ప ఆజ్ఞగా మనం పరిగణించినప్పుడు, అదే దేవుడు ప్రేమతో మనలో పరిశుద్ధంగా ఉంచాలని కోరుకుంటున్నప్పుడు, నిజంగా ఆ యొక్క సంతోషము చాలా ఎక్కువగా మరి ఉంటుంది. ఇంకో మాట చూద్దాం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనము. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే
నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏంటంట? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే కదా. ఎంత వేల కొలది ఎన్ని నాణ్యాలు? బంగారు నాణ్యాలంట. ఇవాళ రేపు నిజంగా బంగారం అంటే చాలా నాకు గుర్తొచ్చినప్పుడైతే ఈ 22-24 క్యారెట్స్ ఒక 5,000 6,000లో ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఈరోజు గోల్డ్ 22 క్యారెట్స్ మోర్ దాన్ అబోవ్ లక్ష, అదే 1,00,000 కంటే కూడా ఎక్కువగా ఉంది. చాలా కాస్ట్ అయిపోయింది కదా. ఇంకా పైపెచ్చు సిస్టర్స్ ఎంతో వీటి మీద సిస్టర్స్ ఏంది ఈ రోజుల్లో అందరికీ వ్యామోహం లేకపోలేదు. కానీ ఏమంటున్నాడు ఈయన? అలాంటిది వేల కొలది ఉన్నా కానీ నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు కదా. ఎంత శ్రేష్టంగా మరి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడంటే, అయా మన జీవితాల్లో ఎప్పుడైతే మన సొంత నిర్ణయానికంటే దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుడిచ్చేటటువంటి మాటలో ఆ యొక్క భయముతో, భక్తితో కదా, పవిత్రంగా ఎంచుతూ, సత్యముగా ఎంచుచు, న్యాయమైనదిగా ఎంచుతూ మనం ఎప్పుడైతే ఆయన మాటను తీసుకోగలుగుతామో, ఆ విధంగా జీవించగలుగుతామో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళకి ఏం లేకపోయినా కానీ దేర్ ఫేసెస్ చాలా స్మైల్ ఉంటుంది. వాళ్ళు సంతోషంతో ఉంటారు. ఏముందిరా వీళ్ళ దగ్గర అంటే ఏమీ ఉండదు. బట్ దే హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ దట్ పీస్ ఇన్ దేర్ హార్ట్ ఆర్ మైండ్, దేర్ వర్డ్స్. కాసేపు నీతో మాట్లాడాలని అనిపించాలి. లేదంటే కొద్దిసేపు మనం మన యొక్క విశ్వాస జీవితంలో మనల్ని ఇష్టపడాలి జనాలు. ఎప్పుడు ఇష్టపడతారు కదా? నిన్న మొన్న ఎవరో వాక్యం చెప్తా ఉన్నారు. అదే హృదయంలో నుంచి మేలైనది వలుకుతారంట, అదే హృదయంలో నుంచి కీడు వలుకుతారంట. ఎంత భయంకరం కదా. ఎంత వీలైతే అంత కీడును పలకకుండా మనము అవాయిడ్ చేయాలి. ఎప్పుడు ఏమంటామంటే ప్రభువారు కూడా అంటారు కదా, ఏదైనా మాట మనల్ని అన్నారంటే ఇమీడియట్గా కౌంటర్ ఫైల్ చేస్తాం, లేదంటే దానికి అగ్రెసివ్గా సమాధానం ఇస్తాం కదా. అలా మరి మనం ఎలా ఉండాలంట? సరే ఓకేలేండి. మనం ప్రభువుకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభు అందులో కార్యం చేస్తాడు. నన్ను ఒక మాట అన్నారు కదా వాళ్ళు, సరే పర్లేదులే ప్రభువా, మరి చూద్దాం, నేను ఎందుకు నా స్వభావాన్ని, పాత జీవితాన్ని చూపించాలా, పాత వైఖరి కనపరచాలా అని అనుకుంటూ మనం ఎప్పుడైతే తగ్గించుకోవడానికి ఇష్టపడతామో దేవుడు అక్కడ కనపడడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క లక్షణాలు మనలో ఆ యొక్క పరిమళ వాసన అనేది జరుగుతూ ఉంటుంది. అరే నిజంగా ఇలాంటి మంచి సహోదరుడు కదా, సహోదరి కదా అని ఎప్పుడైతే మనము ఆయన ధర్మశాస్త్రము, ఆయన వాక్యం చేత నింపబడినప్పుడు కదా, ఆయన ఆత్మచేత నడిపించబడతా ఉన్నప్పుడు ఉండే సంతోషము ఎంతో ఎక్కువైనటువంటిది. ఇంకో మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ఏ యొక్క సర్వ సంపదల కంటే కూడా ఆయన శాసనములను బట్టి మనము సంతోషించేటటువంటి వారంగా ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును ఏం చేస్తూ ఉన్నాడు? కొనును. ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, పరలోక రాజ్యము అంటే ఒక పొలాన్ని సాదృశ్యకంగా మరి తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మరి నిజంగా ఒక కౌలుకు తీసుకున్నాడు అనుకోండి ఒక పొలము. ఆ పొలాన్ని సాగు చేస్తూ ఉన్నాడు. సాగు చేస్తూ ఉన్నప్పుడు ఆ ట్రాక్టరు లేదంటే ఆ ఎద్దులతో సాగు చేస్తూ ఉన్నప్పుడు అతని నాగలికో లేదంటే ఇంకో దానికో ఆ యొక్క పొలంలో ఏదో గట్టిగా తగిలింది అనుకుందాం. తగిలినప్పుడు ఆయన ఏంట్రా బండి ముందుకు వెళ్తలేదు అని చేస్తూ ఉన్నటువంటి సాగు ముందుకెళ్ళలేదని ఆయన అనుకొని ఆపేసి ఏం తగిలిందా దాన్ని తవ్వినప్పుడు అక్కడ ఒక మంచి శ్రేష్టమైనటువంటి నిధి కానీ లేదంటే బంగారు కానీ చిన్న ఒక
సూచన ఆయనకు కనపడింది అనుకుందాం. ఆయనకు కనపడిందంటే ఆయన ఏం చేస్తాడు? అమ్మ, ఈ పొలంలో చాలా డబ్బులున్నాయి. ఇక్కడ తవ్వి తెగిన చాలా గొప్ప ధననిధి దొరికేలా ఉంది. కానీ ఈ పొలం ఎవరిది? నాది కాదు, వేరే వాళ్ళు. నేను తీసుకోవడానికి అర్హుణ్ణి కాదు అని ఆయన దాన్ని అక్కడే పెట్టేసి తన పొలాన్ని అంతా సాగు చేసి ఏం చేస్తాడు? ఒక మనుషుడు దాన్ని కనుగొన్న తర్వాత ఏం చేస్తాడు? తనకు కలిగినది అంతా, అరే ఈ అయ్యగారి దగ్గర పొలం కొంటే ఇందులో ఉన్న మొత్తం నిదంతా నాదే అయిపోతుంది కదా. అలాంటి ఆనందంతో ఆయన మొత్తం అమ్మేశాడు అనుకోండి. రోడ్డున నిలబడ్డాడండి. మొత్తం అమ్మేసి తనకున్నవన్నీ ఎట్లా, ఇల్లు, చిన్న చిన్న సామాన్లు మొత్తం అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడంట. ఆ పొలాన్ని కొంటే ఏం చేస్తూ ఉన్నాడు? తనకిష్టమైనది అంతా కూడా అమ్మేశాడు అనుకున్నాం. అంతా అమ్మేసి ఆ పొలాన్ని కొని సంతోషంతో వెళ్ళి, ఎందుకు వచ్చింది సంతోషం అంటే, పరలోక రాజ్యం అలాంటిది. పాపము నుంచి విడిపించబడ్డాం. యేసు ప్రభు వారి మరణము, ఆ యొక్క సిలువ నా కొరకే, దాన్ని కనుగొని కదా, ఒక దాచబడిన ధనము లాంటిది పరలోక రాజ్యం. అందుకే పౌలు గారు ఏమంటారు? ఒక మాట ఉంటుంది కదా ఫిలిప్పీ పత్రికలో, సమస్తాన్ని పెంటగా ఎంచుతా ఉన్నానంటాడు కదా. ఎందుకు ఎంచగలుగుతా ఉన్నాడంటే, ఆయన పునరుత్థానములోని బలమును ఎరుగు నిమిత్తము. నిజంగా ఎంత లోతు చూశాడండి ఈ పౌలు గారు. మంచి సౌండ్, మంచి పర్సను, మంచి క్వాలిఫైడ్ జాబు, మంచి లివింగ్. ఈ రోజుల్లో వాటన్నిటిని పక్కబెట్టి నువ్వు పరిచయకు రాయా, లేదంటే ఇంకో విషయాల్లో మనకి ఏదైనా హెచ్చరిక వచ్చిందనుకోండి, అమ్మ నీ వాక్యం వద్దు, నీ బోధ వద్దు, నువ్వు చెప్పడం వద్దు, నేను ఈ మందిరానికి రావడము వద్దు అని అంటాం. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ మైండ్ అండ్ హార్ట్ ఎక్కడుందంటే వాళ్ళ ధనం పైన, వాళ్ళ కొంపల పైన, వాళ్ళ ఆస్తుల పైన, వాటిపైన ఉంది. ఇదేదో తప్పుగా చెప్పడం కాదు, కానీ నిజంగా ఆ ప్రియారిటీ అనేది ఎప్పుడైతే ఆ వాక్యానికి, దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు మనము, నా సొంత అభిప్రాయం కంటే కూడా ఈ దేవుడు ఇది మాట్లాడాడు, నేను కరెక్ట్ చేసుకోవాలి, లేదంటే దీన్ని వదులుకోనైనా నేను దేవుని యొక్క మాటని నేను, అందుకే పౌలు గారు చెప్పగలిగారు, ఆయన నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నా. కట్టుబట్టలతో ఆ పరలోక రాజ్యం కొరకు ఆ రైతు మొత్తం వదిలేసుకుని ఉండొచ్చు. బట్ కానీ పరలోకంలో ఆయనకు ఉండేటటువంటి ధనం ఎలాంటిది? సర్వశక్తివంతునితో ఆయన ఉండడం, ఆయన ఇచ్చేటటువంటి ఆనందము, సంతోషం ఎంత గొప్పది. ముఖ్యంగా పాపము నుంచి విడిపించబడ్డాం. ఎంత పొలం అమ్మితే మనము మన పాపాల నుంచి విడిపించబడతాం? ఎంత ఆస్తి ఉంటే పాపాల నుంచి విడిపించబడతామా? ఇది సాధ్యమా? కాదు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుని మరణము, రక్తము, సిలువ ఎప్పుడైతే మన బ్రతుకులో ఉంటుందో అప్పుడే ఆ యొక్క రక్షణతో కూడినటువంటి ఆ సంతోషము మామూలు సంతోషంగా కదా. ఒక దినాన ఆయన ఏమంటాడు? అందుకే ఎవరైతే మరి ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలకు ఏమంటాడు ఆయన? ఒక దినాన నువ్వు నాతో కూడా ఉంటావు. ఎక్కడా? ఇదిగో నేను నీకు స్థలం సిద్ధపరిచిన. మేబీ ఇక్కడ నాకు సింగిల్ బెడ్రూమ్ కూడా లేదనుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసి తెరిచిన వెంటనే ఆయన మనకు మరణం రాలేదంటే మన ఇల్లు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఆయన మంచిగా కడుతున్నాడు ఒక వ్యక్తి అంటే, మనం ఇక్కడ ఎంతగా ప్రభువును పరిశుద్ధంగా దేవుణ్ణి భయభక్తులతో వెంబడించినప్పుడు మన కన్స్ట్రక్షన్ అక్కడ చాలా బిగ్ అవుతూ ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆయనతో ఉంటాం. ఇలాంటి గొప్ప గొప్ప అనుభవాల్లోనికి మనం రావాలంటే ఆయన శాసనాన్ని మనం ఎట్లా ఎంచాలా? సర్వ సంపదలు దొరికినట్లు ఆయన మాటను, ఆయన మార్గాన్ని మనము ఆనందించగలిగినప్పుడు, సంతోషించగలిగినప్పుడు, సరిచేసుకుంటూ దేవుని యొక్క సారూప్యంలోనికి ఎదిగినప్పుడు ఆ యొక్క సంతోషము ఒక్కోసారి తెలియకుండానే కన్నీళ్లు కారిపోయేటటువంటి
ఆనందములోనికి నువ్వు నేను వెళ్ళేటటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి పవిత్రంగా, న్యాయమైనవిగా, సత్యమైనవిగా కదా, వేల కొలది వెండి బంగారముల కంటే, ఎప్పుడైతే మరి ఈ యొక్క దాచబడిన ధనం కంటే కదా, ఆ పరలోక రాజ్యం అనే దాచబడిన ధనం కొరకు మనం సమస్తాన్ని కోల్పోయినప్పటికి కూడా అదెంతో ఏమంటున్నాడు పౌలు గారు, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను, ఎందుకంటే క్రీస్తును సంపాదించుకోవాలి. దేవుడు అటువంటి కృప నీకు నాకు దయచేయనుగాక. దయచేసి మనము ప్రార్థిద్దాం. ఉన్నటువంటి